సోషల్ మీడియా ద్వారా వచ్చి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు రెడీగా లేరు. అలానే ఇంకో మాట చెప్తున్నావు, ఏమని? రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశాడని జగనన్న. 14 లక్షల కోట్లు ఎక్కడ అప్పు చేశాడరా? నువ్వు చూపెట్రా సైకో నా కొడక ఆర్పి. మీ టీడీపీ హయాంలో అసెంబ్లీలో మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పాడు? ఎంత అప్పు చేశారని చెప్పాడు? ఓసారి రికార్డులు చెక్ చేసుకో. సోషల్ మీడియా ద్వారా వచ్చి నీ ఇష్టానుసారంగా సొల్లు పురాణాలు చెప్తున్నావు. 14 లక్షల కోట్లు ఎవడరా అప్పు చేసింది? టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే ప్రస్తావించారు. ఇన్ని లక్షల కోట్లే, 3 లక్షల చిల్లర కోట్లే అప్పు చేసింది టోటల్ అప్పు అని. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగనన్న హయాంలో మొత్తం కలిపి రాష్ట్ర అప్పు ఇంతుందని టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. ఆ వీడియో చూడలేదారా సైకో నా కొడక? అలానే ఇంకా ఏమేం మాట్లాడుతున్నావు? తిరుపతిని కించపరిచాడా? తిరుపతిని ఎవరు కించపరిచారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకోగాడు అని జగనన్నను ప్రస్తావించినప్పుడు ఆయన అభిమానులు, ఆయన లీడర్లు, ఆయన కార్యకర్తలు స్పందిస్తారు. ఎందుకు స్పందించరు? ఎందుకు స్పందించకూడదు? సైకో అని ఎలా అంటారు? బాలకృష్ణ పెద్ద మెంటల్ వ్యక్తి.